దేశం కోసం పనిచేయాలి, ఈ సమాజం కోసం పనిచేయాలంటే ఆ వ్యక్తి అది స్వయాన వివేకానందుని ఒక మెసేజ్ తీసుకొని ఆ వ్యక్తి అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేయడం జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా పనిచేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన సేవకుడిగా ఉండు. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోడీ. విధంగా లక్షల మంది అన్నా హజారే ఒకనొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన సందర్భంలో వివేకానందుని బలమైన సిద్ధాంతం బలమే జీవనం బలహీనతే మరణం అన్న ఒక ప్రిన్సిపల్ ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ దేశం కోసం దేశంలో అవినీతిని తుదమించడం కోసం ఆయన పనిచేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని వేల మంది లక్షల మంది కూడా పనిచేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో చెప్పిండు, వివేకానంద సేవ్ ఇండియా సేవ్ హిందూయిజం. ఒకనొక సందర్భంలో పాశ్చాత్యుల సంస్కృతి తలొగ్గిన మన భారతీయులు కూడా బ్రహ్మ సమాజం ఆర్య సమాజం కూడా ఏకేశ్వర ఉపాసనని విగ్రహారాధన వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో స్వామి వివేకానంద ఒకటే చెప్పిండు, దేవుడు జీవుడు ఒకటేనని అది ప్రపంచం గుర్తించేంత వరకు నిర్విరామంగా కృషి చేసి ఆ కార్యసిద్ధి కొరకై నిద్రించే నా దేశ హృదయాలలో అగ్ని జ్వాలలు రగిలిస్తానని చెప్పిండు. అంటే ఏ వ్యక్తినైనా భగవంతుని స్వరూపమే. ఈ జీవరాశులలో సమస్త జీవరాశి